హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. కర్నూలు జిల్లా పత్తికొండలో గత వారం హోసూర్ గ్రామంలో జరిగిన టీడీపీ నాయకుడి సంచలన హత్య కేసును ఛేదించారు పోలీసులు. గ్రామ ఆధిపత్యం కోసం హత్య జరిపారు. అయితే అరెస్ట్ అయిన వారిలో వడ్డే నరసింహులకు గతంలోనే నేర ప్రవృత్తి ఉంది. 6గురిని అరెస్టు చేశారు పోలీసులు. మొదటి ముద్దాయి గుడిసె నరసింహులు, బోయ రామాంజనేయులు, ఉలివేణి హరికృష్ణ, వడ్డే నరసింహులు, వడ్డే కాశీనాథ్, ఎరుకల వంశీలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇద్దరు మైనర్లైనందున మీడియాకు చూపించలేదన్నారు డీఎస్పీ. హోసూరు గ్రామంలో గ్రామ మాజీ సర్పంచ్ మార్కెట్ శ్రీనివాస్ యొక్క హత్య కేసు గురించి అరెస్టు వివరాల గురించి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము. దీంట్లో 14/8/2024 ఉదయం 5 గంటల సమయంలో మృతుడు గిరి భూమికి వెళ్ళటానికి కోసం వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు సదరు గ్రామంలో అతనికి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి గుడిసె నరసింహులు మరియు అతని అసోసియేట్స్ క్లోజ్గా ఉన్నటువంటి అనుచరులు బోయ రామాంజనేయులు, ఉలివేణి హరికృష్ణలు ఇద్దరు ఆ గ్రామంలో వారికి ఆధిపత్యం కోసం ఈ వాకిటి శ్రీనివాసుని హత్య చేస్తే వారి ఆధిపత్యం చలాయించవచ్చు అనే ఉద్దేశంతో అతను అంతపొందించాలని చెప్పేసి అదే గ్రామానికి సంబంధించినటువంటి వడ్డే నరసింహుడితోటి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక 10 లక్షల రూపాయలకు అతని ద్వారా ఒప్పందం కుదుర్చుకొని అతని యొక్క బంధువులైనటువంటి ఒక ఇద్దరు చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా CICL అంటారు, వాళ్ళిద్దరిని కూడా దీంట్లో భాగంగా చేసుకొని దానికి ఒక 50,000 రూపాయలని ఈ గుడిసె నరసింహులు, బోయ రామయ్య, ఉలివేణి హరికృష్ణ కలిసి ఈ వడ్డే నరసింహుడికి ఇచ్చి హత్య గురించి ఒక ఒప్పందం కుదుర్చుకొని దాని మేరకు 14/8/24 ఉదయం 5 గంటలప్పుడు ఈ వాకిటి నరసింహులు బహిర్గతం జరిగిన సందర్భంలో ఈ వాకిటి శ్రీనివాస్ యొక్క కళ్ళకు చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నటువంటి ఒక అతను కారం పొడి అతనితో పాటు ఇంకొక చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ లా ఉన్నటువంటి పర్సన్ అతనికి ఐరన్ రాడ్ తోటి వాకిటి శ్రీనివాస్ యొక్క తల వెనక భాగంలో కొట్టడంతో అక్కడికే చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ కేసులో ఆధిపత్యం గురించి మాత్రమే ఈ విధమైన హత్య జరిగిందన్న సంగతి పోలీసు యొక్క విచారణ బయటకు రావడం జరిగింది. దాని మేరకు పోలీసు దర్యాప్తులో భాగంగా ఈ ప్రజెంట్ మీకు ఈ ప్రెస్ మీట్లో ప్రవేశపెట్టినటువంటి 4 ముద్దాయిలు గుడిసె నరసింహులు, బోయ రామాంజనేయులు, ఉలివేణి హరికృష్ణలు మరియు తర్వాత నరసింహులు అనే అతను కూడా ఇప్పుడు ప్రవేశపెట్టిన వడ్డే నరసింహులు. ఈ 4 కూడా పత్తికొండ CI జైన్ గారు, దేవనకొండ CI శ్రీనివాస గారు, పత్తికొండ SI వెంకటేశ్వర గారు, ASI శ్రీ కమలా నాయక్ గారు సిబ్బంది పుచ్చకాయలు మన క్రాస్ రోడ్డు దగ్గర ఈ దినం అరెస్ట్ చేయడం జరిగింది. వారందరినీ ముందు ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే వారి వద్ద నుంచి ఒక మోటార్ సైకిల్ని, ఐరన్ రాడ్ బండిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరందరినీ కూడా పత్తికొండ మేజిస్ట్రేట్ గారి దగ్గర ఈరోజు హాజరుపరుస్తాము. చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అనేటువంటి వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచడం జరిగింది. వారిని సంబంధిత కోర్టులో తర్వాత ప్రవేశపెట్టారు.